ఈ వీడియోలో నేనేమో బల్గేరియాలోని ప్లోవ్డివ్ నగరాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఫస్ట్ లుక్ లో అయితే ఇది ఒక మోడర్న్ యూరోపియన్ సిటీ లాగే కనిపించింది. కానీ మెల్లిగా ఎక్స్ప్లోర్ చేస్తే ప్లోవ్డివ్ నగరం తాలూకు కథ చాలా లోతుగా ఉందని తెలిసిందనమాట. లిటరల్లీ లోతుగా ఉందండి. భూమిలో కూరుకుపోయిన రోమన్ స్టేడియం, ఏన్షియంట్ థియేటర్ ఇలాంటివన్నీ కనిపించాయి. అలాగే ఒక కొండ మీద సోవియట్ పీరియడ్ తాలూకా ఒక పెద్ద విగ్రహం కూడా ఉంది. నెబెట్ తెప్పే అని ఇంకొక కొండ మీద అతి పురాతనమైన నగరం ఇదా కాదే అనేది అక్కడ తేలిందనమాట. సో ఈ బ్లాగ్ లో మనం చూడబోయేది ఓన్లీ టూరిస్ట్ ప్లేసెస్ కాదు, వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ జీవిస్తున్న ఒక నగరాన్ని. అలా అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ మనం బల్గేరియాలో ప్లోవ్డివ్ అనే నగరంలో ఉన్నాము. మీకు ఆల్రెడీ బల్గేరియాలో సోఫియా నగరం చూపెట్టాను. ఇది వీళ్ళ సెకండ్ లార్జెస్ట్ సిటీట అండ్ యూరోప్లోనే అతి పురాతనమైన నగరం అని వీళ్ళు అంటారు. మీకు అది సోఫియా వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ దగ్గరలో ఇంకోటి ఉంది అని. యూరోప్లో మొత్తం ఓల్డెస్ట్ సిటీ అనేది ప్లోవ్డివ్ అని ఉంది. అది కూడా బల్గేరియాలోనే ఉంది, ఇక్కడ దగ్గరలోనే. మళ్ళీ ఎప్పుడో వచ్చి వీడియో చేస్తాను అక్కడ. దాంట్లో ఎంత నిజం ఉంది అనేది మనం ఈ వీడియోలో కనిపెడదాము. అలాగే ఏడుకొండలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? తిరుపతి, తిరుమల. వీళ్ళేమో దీన్ని కూడా ఏడుకొండల నగరం అంటారు. దాంట్లో కూడా ఎంత నిజం ఉంది, అసలు 7 కొండలు ఉన్నాయా లేదా అనేది కనిపెడదాం మనం. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, డ్రోన్ షాట్లు అయితే ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది. వీడియోకి లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటే హైప్ కూడా కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ప్లోవ్డివ్ చాలా పురాతనమైంది అని చెప్పాను కదా. సో మనం ఏంటంటే ఓల్డ్ సిటీలోనే మొదలెడదాం. ఈ ఓల్డ్ టౌన్లోనే ఇది చూసారు కదండి, ఓల్డ్ ప్లోవ్డివ్. ఈ బిల్డింగ్ 1880లో కట్టిన బిల్డింగ్. కాకపోతే ఇప్పుడేమో ఇది ఒక హాస్టల్, గెస్ట్ హౌస్ హాస్టల్. అండ్ నేను ఉంటున్నది కూడా ఈ హాస్టల్లోనే అనమాట. ఈ లోపల చూడండి, అంతా ఓల్డ్ లాగే ఉంది. చాలా బాగుంది. మనకేమో రాగానే వెల్కమ్ అని నా పేరు కూడా రాశారు ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ప్రిపేరింగ్ దట్. చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. ఈ లోపల రూమ్ చూడండి. ఇదేంటంటే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రైవసీ కర్టెన్లు అలాంటివి లేవు. కాకపోతే మిగతా ప్లస్ పాయింట్ల దగ్గర చూసుకుంటే అది నథింగ్. ఇక్కడేమో ఇలా కూర్చోడానికి కూడా ఉందండి. అండ్ ఇక్కడ చూడండి పుస్తకాలు అవి ఉన్నాయి. తర్వాత ఏమో 2 కంప్యూటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ, వాడుకోవచ్చు ఎవరైనా. ఈ ఓల్డ్ టౌన్కి ప్రహరీ గోడ ఉందండి. కాకపోతే ఒకే ఒక గేట్ ఉందన్నమాట. అది ఆ చిన్న గేట్ అనమాట. అది ఇక్కడ ఇళ్ళన్నీ కూడా చూడండి, చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్. బేసిక్గా ఆటోమన్స్ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్ని ఇలా కంటిన్యూ చేశారనమాట వీళ్ళు. అండ్ అక్కడ చూసారా 3 ఫ్లాగ్స్ ఉన్నాయి. ఒకటేమో బల్గేరియా ఫ్లాగ్, ఒకటేమో EU ఫ్లాగ్, ఇంకోటేమో ప్లోవ్డివ్ ఫ్లాగ్. ఈ ఇళ్ళు చూపెట్టాను కదా, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా డబ్బు గల వాళ్ళు ఉండే ఇళ్ళటండి ఒకప్పుడు. ఈ ఇళ్ళని హిండ్లియన్ హౌస్, బలబానవ్ హౌస్ అంటారు. లేయర్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు. ఎందుకు అంటే ఈ కింద చూసారు కదా, ఇదేమో ఎప్పుడో రోమన్ పీరియడ్ది, ఆ పైదేమో ఆటోమన్ పీరియడ్లో కట్టింది, అండ్ ఆ పైదేమో ఇంకా మోడర్న్ అనమాట. సో చూసారు కదా, క్లియర్గా 3 డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అలా కట్టేసుకుని వెళ్ళిపోయారు అనమాట. దీన్ని హిడెన్ చర్చ్ అంటారండి. ఎందుకంటే మీకు సోఫియాలో చెప్పాను, గుర్తుందో లేదో, ఆటోమన్స్ వచ్చినప్పుడు ఈ చర్చిలన్నిటికీ బయటకు కనిపించకుండా గోడలు కట్టేశారు అనమాట. సో ఇది కూడా అలాంటిదే. దీనికి ఇలాగ ఒక గోడ కట్టారు, లోపల చర్చ్ ఉందన్నమాట. ఇక్కడ మెజారిటీ అగైన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. సో ఇది ఆర్థడాక్స్ చర్చ్ అనమాట. ఈ రాళ్ల వీధులు చూసారు కదండి, ఇక్కడ నడవడం గొప్ప కష్టంగా ఉంది. కానీ వీళ్ళు కావాలని అలాగ ఉంచారనమాట. ఎందుకంటే ఓల్డ్ లుక్ అండ్ ఫీల్ ఉండాలనేసి. అప్పుడు ఎలాగుండేవో సిమిలర్ గా అలాగే ఉంచారు ఇప్పుడు కూడా. అండ్ ఈ వీధంతా కూడా నిండా మ్యూజియంస్ ఉన్నాయండి. అక్కడ మ్యూజియం ఉంది, తర్వాత ఇక్కడ మ్యూజియం ఉంది, ఆ ముందు ఇంకో మ్యూజియం ఉంది. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మ్యూజియం ఆఫ్ నైట్ అని ఉంటుంది. 6 తర్వాత 7 తర్వాత ఆ రోజు మ్యూజియంలన్నీ ఫ్రీ. అది నిన్న అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇవాళేమో అన్ని మూసేస్తారు ఎందుకో మరి. మ్యూజియం ఆఫ్ నైట్స్ తర్వాత అంతా మూసేస్తారో ఏమిటో మరి. అలాగే అటు వెళ్తే ఏన్షియంట్ థియేటర్ వస్తుంది, కానీ మనం దానికి తర్వాత వద్దాం. అటేమో ఎథ్నోగ్రాఫిక్ మ్యూజియంకి దారి. ఇదే ఎథ్నోగ్రాఫిక్ మ్యూజియం. ఎథ్నోగ్రఫీ అంటే ఓల్డ్ సివిలైజేషన్స్, కల్చర్లు, వాటన్నిటిని సంరక్షించే ప్రక్రియ అనమాట. ఇవి సూవెనీర్ షాపులు, కానీ సూవెనీర్ షాపులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇక్కడేవో పాత వస్తువులన్నీ పెట్టారు. రెగ్యులర్ సూవెనీర్ షాపుల్లో లేదు. ఇది సిటీ ఆర్ట్ గ్యాలరీ అండి. చూడండి చాలా బాగుంది బిల్డింగ్. కాకపోతే ఇది కూడా మూసేసే ఉంది. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు మూసేస్తారు. చూస్తున్నారు కదా, ఇతని పేరు సెయింట్ సిరిల్. వీళ్ళ ఆల్ఫాబెట్ ఏదైతే ఉంటుందో బల్గేరియన్స్ వాళ్ళది, అది సిరిలిక్ ఆల్ఫాబెట్ అంటారు అనమాట. అది అతని పేరు మీద పెట్టారు. అండ్ ఇవాళేమో వీళ్ళకి పండగ, సిరిలిక్ ఆల్ఫాబెట్ పండగ. లాస్ట్ ఇయర్ సోఫియా కూడా ఎగ్జాక్ట్ గా ఇదే సమయంలో వచ్చాను నేను, ఇప్పుడు గుర్తొస్తున్నది. ఇవాళ వీళ్ళకి ప్రామ్స్ అవన్నీ అవుతాయి అన్నమాట. గ్రాడ్యుయేషన్ అవుతుంది 12వ తరగతికి, తర్వాత ప్రామ్స్ అవుతాయి. రోడ్డు మీద కూడా మంచి హడావుడి ఉంటుంది.
హోప్ఫుల్లీ మనకి ఎవరైనా కనిపిస్తే చూద్దాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే వర్షం పడుతూ ఉన్నది, వర్షంలో చూసాను కానీ రికార్డ్ చేయలేదు. ఈ విగ్రహం చూడండి, కంచు విగ్రహం. ఇది చాలా వెరైటీగా ఉంది, ఏమిటా అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పక్కన ఇది చూస్తే అర్థమైంది అనమాట. ఇది అకాడమీ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇది ఒక ఆర్ట్ ఇన్స్టలేషన్ అనమాట. ఇది ఇంకొక చర్చ్ అండి, ఇది కూడా ఆర్థడాక్స్ చర్చే. కానీ ఆ బెల్ టవర్ చాలా ఫేమస్, చాలా అందంగా ఉంటుంది అంటారు. 1880లో ఆ బెల్ టవర్ కట్టారు. ఇప్పటి వరకు ఓల్డ్ టౌన్ చూసారు కదండి. ఓల్డ్ టౌన్ అంటే 1500 దగ్గర నుంచి ఓటమాన్ పీరియడ్లో ఉన్నది. ఇప్పుడు మనం న్యూ టౌన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక పెద్ద స్క్వేర్ లాగా ఉంది. అండ్ ఇక్కడేమో నా వెనకట్ల ఇదిగో అదొక పెద్ద కసినో అనమాట. చుట్టూ తిరిగేసరికి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎనీవే, అండ్ ఈ ముందుకి ఇప్పుడు ఇలాగే వాకింగ్ స్ట్రీట్లో వెళ్తుంటే ఇంకా చాలా కనిపిస్తాయి అంటారు. చూద్దాం. వీళ్ళు దీన్ని అతి పురాతనమైన నగరం అంటారు కదా, కానీ ఇప్పటివరకు మనం ఓటమాన్స్ అంటే 15th century వరకే చూసాం. కానీ ఎక్కడైతే వాకింగ్ స్ట్రీట్ మొదలవుతున్నదో దాని పక్కనే చూడండి బైజాంటైన్ అండ్ రోమన్ రూయిన్స్ ఉన్నాయన్నమాట. ఈ వాకింగ్ స్ట్రీట్ని గ్లవ్నాథ అంటారు. అండ్ ఈ పక్కన చూడండి ఇంకోటి రోమన్ రూయిన్స్ అనమాట. ఇక్కడ చక్క పిల్లలు ఆడేసుకుంటున్నారు కూడా. టఫ్ కోర్స్ అవన్నీ రెస్టోర్ చేసి కొత్తగా కట్టినట్టు ఉన్నారులేండి. కానీ ఆ పిల్లర్స్ పైన రాయి మాత్రం ఒరిజినల్ అనుకుంటా. ఈ వీధంతా ఉన్నాయండి. ఇదిగోటి ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది రోమన్ ఫోరంట. దీన్ని ఒడియన్ పాసేజ్ అంటారట. ఇదిగోటండి, ఇది చిన్న మినీ థియేటర్ లాంటిది. ఇది ఒడియన్. రీసెంట్గా మనం ఒక ఒడియన్ ఒక దేశంలో చూసాం. అక్కడ చెప్పండి చూద్దాం. ఇదేమో వీళ్ళ సిటీ హాల్ అండి, మున్సిపాలిటీ. బేసిక్గా న్యూ టౌన్ అన్నాను కానీ ఇక్కడ కూడా ఏంటో అన్ని రోమన్ రూయిన్స్, ఓల్డ్ సిటీ హాల్ ఇవే ఉన్నాయి. ఇట్లా రిలేటివ్గా న్యూ అని అంతే. మనం అక్కడి నుంచి చాలా దూరం నడుచుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు ఉన్నాయి. ఇవి కూడా రూయిన్స్లో పార్ట్ అంట. దాని కింద ఉన్నదని చెప్తున్నాయి. తవ్వకాలు చేయలేదు కానీ కింద ఉందట. ఇక్కడ ఆబ్వియస్లీ మంచి స్ట్రీట్ పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోతున్నాయి. ఈ స్ట్రీట్ అంతా మాత్రం మంచి కళకళలాడుతూ ఉందండి బాబు. అక్కడేమో ఓల్డ్ టౌన్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చుంటారేమో, మనం పొద్దున్నే వెళ్ళిపోయాం కదా. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి, స్కెలిటన్తో డాన్స్ చేస్తున్నాడు స్మూత్ క్రిమినల్కి. పిల్లలు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఏం సార్, ఏం చెప్పాలి? ఏదో వినాలి అంటున్నాడు ఇతని పేరేమో మైలోట. ఇతను ఎప్పుడో ఒకప్పుడు నిజంగా ఉండేవాట, కానీ యాక్చువల్లీ అతని చెవిలోని మనం ఏదైనా సీక్రెట్ చెప్తే అది నిజమైపోతుంట, ఒక విష్ లాగా అనమాట. మనం ఏదైనా చెప్దామా? మీకు వినిపించకుండా చెప్పాలండి నేను, ఎందుకంటే మీకు వినిపిస్తే మళ్ళీ అది నిజం అవుతుందో అవదో అని. అవుతుంది కదా బాస్, నిజమైపోతుంట. అండ్ అందుకే అక్కడ కూడా విస్పర్ చేయాలని రాశాడు, బయటికి చెప్పకూడదు అని. ఇవాళ వేడిగా ఉంది. చాలా ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి. యాక్చువల్లీ మనం తర్వాత తిందాం ఐస్ క్రీమ్ వచ్చి. ఈ షాప్ భలే ఉందండి, హ్యాన్స్ అండ్ గ్రెటిల్ అన్నాడు. కానీ చాలా బాగుంది. పిల్లలు వస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు అసలు. ఇదేదో టాయ్ షాప్ అనుకున్నానండి, ఐస్ క్రీమ్ షాప్ యాక్చువల్లీ లోపలేమో ఫుల్ భలే ఉంది ఐస్ క్రీమ్ షాపు, అన్ని స్వీట్ షాప్. ఇక్కడ ఎందుకో ఇన్క్రెడిబుల్ ఇండియా అని రాశాడు. అదేమి ఇండియన్ షాప్ కాదు, ఇండియన్స్ ఏమీ లేరు, కానీ ఇన్క్రెడిబుల్ ఇండియా అని రాశాడు. మరి ఏమిటో తెలియదు. ఆ వీధి చివరి ఎక్కడో నుంచి మనం స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇది చూడండి అన్నాను చూసారా, అక్కడి నుంచి ఇంకా చాలా దూరం ఇలాగ వచ్చాక ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ అదంతా కూడా ఒక స్టేడియంట. ఇది ఒక ఎండ్ ఆఫ్ ద స్టేడియం అనమాట. ఇక్కడ చాలా గ్లాడియేటర్ ఫైట్లు, కాన్సర్ట్లు అన్నీ అయ్యాయట. అండ్ ఇప్పుడు ఇక్కడ నిజం కాన్సర్ట్లు కూడా అవుతాయట. ఇదిగో చూడండి, యాక్చువల్లీ రియల్ మోడల్ ఇక్కడ ఉండేది, ఒరిజినల్గా ఎలాగుండేది అనేది. ఇంత పెద్దది ఉండేది అనమాట. ఇందాలో ఒక 2 చూడండి అని చెప్పాను చూసారా, అది ఇక్కడెక్కడ ఉండేది మధ్యలోని. అండ్
ఇప్పుడు మనం చూపెట్టిన థియేటర్ ఎండింగ్ ఒకటి ఇదనమాట. ఈ పార్ట్ ఇదంతా కూడా యాక్చువల్లీ లోపలే ఉంది. ఇంకా పైన బిల్డింగ్లు అవన్నీ కట్టేశారు కదా, సో వాళ్ళు ఇంకేం తవ్వకాలు చేయట్లేదు అనమాట. కొంతవరకు తవ్వారు, ఎక్కడైతే తవ్వగలరో 1960s తవ్వడం మొదలెట్టారు అనమాట. ఇప్పుడు ఇంకా తవ్వకాలు ఇంకెళ్ళలేవు. మొత్తం ఇది ఐ థింక్ 1/2 కిలోమీటర్ పొడిగా ఉంది స్టేడియం 1/2 కిలోమీటర్ అంటే చూడండి. యాక్చువల్లీ ఇవన్నీ రోమన్ అని చెప్పేస్తున్నాను కానీ కొన్నేమో రోమన్, కొన్నేమో గ్రీక్ టైంవి. దీన్ని ఒరిజినల్ గా అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు ఫిలిప్, అతని స్టాట్యూ పెద్ద స్కోపియాలో మీకు చూపెట్టాను. అతను ఫస్ట్ కాంకర్ చేశాడు అనమాట ఈ నగరాన్ని. ఫస్ట్ అంటే ప్రాపర్ రాజరికం అప్పటి నుంచి మొదలైంది. అంత ముందంతా వేరే సివిలైజేషన్లు ఉండేవి. అండ్ ఆ ఎండింగ్ వచ్చేసరికి అంటే ఆటోమన్ పీరియడ్ మాస్క్ అనమాట. అది యాక్చువల్లీ మనం టర్కీలో చూసిన మాస్క్ అంటే పురాతనమైన మాస్క్. ఇది చాలా ఉంది నడిచేది, కానీ మనం ఇటువైపు వెళ్దాం. ఈ ఏరియాని కపానా అంటారటండి. మొత్తం అన్ని రెస్టారెంట్లే ఉన్నాయి. మనకేమో టైం అయింది కదా, లంచ్ టైం, సో వెళ్ళి చూద్దాం మనకి ఏమైనా కావాల్సినవి ఉంటాయేమో. ఈ వీధులన్నీ కూడా ఆటోమన్ పీరియడ్లో ఉన్న వీధులు అంటండి ఈ కపానా అంతా. ఇక్కడ ఏంటంటే బయటే ఉంటాయి, అందరూ ఇలా కూర్చోడానికి బయట కూర్చొని తింటారు. ఎండలో ఇదేం సరదావో నాకు తెలియదు కానీ వీళ్ళకి పాపం ఎండ అంటే మరి ఇష్టం, ప్రాణం. ఈ వీధులన్నీ కూడా పాతవే కాబట్టి చిన్న వీధులు, సన్నటి వీధులు. ఈ బిల్డింగ్లన్నీ అయితే మాత్రం పాతవి కాదు, ఎందుకంటే ఇవన్నీ ఫైర్లో కాలిపోయింది ఒకసారి. అప్పుడు వీటన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేశారు. నేను కూడా ఇలా వీధిలోనే కూర్చునిపోయానండి ఒక దగ్గర. వెనకాల మీకు కనిపిస్తున్నదా లేదా, కనిపిస్తున్నట్టుంది. పేరు వెజిక్ అనే ఒక రెస్టారెంట్. ఇది మొత్తం అంతా వీగన్ డిషెస్ అనమాట. వెజిటేరియన్ అనుకున్నాను కానీ మొత్తం అంతా వీగన్తోనే చేస్తున్నాడు. ఇదిగా చూడండి, రోడ్డు మీద అంతా సీన్ ఇలా ఉందన్నమాట. నేను కూడా ఇలా రోడ్డు మీద కూర్చొని ఉన్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి మెనూలోని, పిజ్జా, బర్గర్ అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం హెల్తీగా ఉంటుందని బురితో ఆర్డర్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది. బేసిక్గా మంచి బీన్ బురితో ఇచ్చాడు, అండ్ కొంచెం పొటాటో కూడా పక్కన ఇచ్చాడు అనమాట, కార్బోహైడ్రేట్స్. తాగడానికి కూడా మనం ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అది కూడా సూపర్ హెల్తీ. ఇదేదో డీటాక్స్ స్మూదీట. ముందు ఇది తాగి చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, గ్రీన్గా. చాలా బాగుంది. జింజర్, లైమ్, క్యుకంబర్ అండ్ స్పినాచ్. అంటే అల్లం, నిమ్మకాయ, కీరదోసకాయ, పాలకూర. వినడానికి కొంచెం తేడాగా ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంది. బూరితో తిని చూద్దామా ఎలాగుందో. నెక్స్ట్ లెవెల్. ఈ మధ్యకాలంలో నేను తిన్న బురితోలతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మా బీన్స్ కానీ లేదా పికిల్స్ అంటారు. పికిల్స్ అంటే బేసిక్గా ఊరబెట్టేది దొండకాయ. నేను మళ్ళీ వస్తానన్నాను కదండి జెలాటో షాప్కి. లంచ్ తర్వాత మనం మరి డెజర్ట్ తినాలి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ కోన్ మింట్ చాక్లెట్ ప్లీజ్. చాలా పెద్ద కోన్ ఉంది, దీంట్లో నిండా నింపుతానన్నాడు. ఆల్రెడీ చాలా ఉంది, ఇంకొద్దులే బాబు చాలు అని చెప్పాను అనమాట. ఎలాగో వెయిట్ పట్టే మనకి. సో టేస్ట్ అయితే మాత్రం బాగుంది. మింట్ చాక్లెట్ అంటే నార్మల్ మింట్ చాక్లెట్ లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కామెడీ ఏంటంటే వేడిగా ఉంది. ఐస్ క్రీమ్ తీసుకోగానే ఎక్కడి నుంచి ఉరుములు వినిపిస్తున్నాయి. కనిపించట్లేదు మబ్బులు, మోస్ట్ లైక్లీ ఈ బిల్డింగ్ల వెనకట్లో ఆ బిల్డింగ్ల వెనకట్లో మబ్బులు వస్తున్నట్టు ఉన్నాయి. బల్గేరియాలో కూడా ప్రభాస్ ఫేమస్ అని తెలుసా మీకు? అదిగా చూడండి, బిల్లా. ఈ షాప్కి వెళ్ళు బిల్లా అని పేరు పెట్టుకున్నారు. అయ్యో ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్ లాగా ఉన్నారు, ఎందుకంటే అక్కడ బిల్లా ఉంది, ఇక్కడ చూడండి యోగి, ఓరోరి యోగి నన్ను గోరికేరో టైప్లోని. ఇదేమో యోగి ఫాస్ట్ ఫుడ్ స్టా, అక్కడ కూడా యోగి అనే ఉంది. ఇది ఏన్షియంట్ థియేటర్ ఆఫ్ ఫిలిపోపోలిస్ అండి. యాక్చువల్లీ ఫిలిపోపోలిస్ అంటారు కానీ కట్టింది మాత్రం రోమన్స్. 98 నుంచి 117 AD మధ్యన ఎప్పుడో కట్టారని వీళ్ళ అంచనాలు అనమాట. అలా చాలా రోజులు వాడిన తర్వాత ఇదేమో దీంట్లోకి వెళ్ళిపోయింది, అండర్ గ్రౌండ్ లోకి. మళ్ళీ పొరపాటున 1960s ఏదో ఇక్కడ ఎవరో ఇల్లు ఉంటే అతనేమో ఏదో తవ్వుకున్నాడు వాళ్ళ ఇంట్లోని. అలా తవ్వుకోవడంతో ఒక కాలం బయటపడ్డది. ఇదే మా ఇంట్లో కాలం బయటపడింది అని అందరికీ చెప్పేసరికేమో ఇవి మామూలుగా కావు అనేసి ఆ ఇల్లేమో ఆర్కియాలజీ వాళ్ళు తీసేసుకుని అప్పుడు మొత్తం తవ్వడం మొదలెట్టారు. కానీ దీన్ని ఫిలిపోపోలిస్ అనేవారు, ఈ నగరాన్ని, ప్లౌడివ్ నగరాన్ని. అందుకు థియేటర్ పేరు కూడా ఏన్షియంట్ థియేటర్ ఆఫ్ ఫిలిపోపోలిస్ అని పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ స్టేజ్ అది రెడీ చేస్తున్నారు. ఇక్కడ సమ్మర్లో మొత్తం ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఈ గ్లాడియేటర్స్ ఫైట్తో మొదలవుతున్నది.
వీడియో స్టార్టింగ్ లో నేను ఇది 7 కొండల నగరం అంటారు అని చెప్పి చూసారా, అలాంటి ఒక కొండ మీదకి వచ్చాను ఇప్పుడు నేను. ఈ కొండ పేరు గునాడ్జే హిల్ అనమాట. ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకున్నాను అనమాట అసలు 7 కొండలు ఉన్నాయా అని. చుట్టూ చూస్తే ఏదో 3-4 కొండలు కనిపిస్తున్నాయి, బట్ చుట్టూ కొండలు ఉన్నాయి. మరి 7 కొండలు ఎక్కడో తెలియదు కానీ ఒక 5 కొండలు అయితే మాత్రం కనిపించాయి. మీ వెనకాల ఒక మాన్యుమెంట్ కనిపిస్తున్నది చూసారా, నా వెనకాల పెద్దది. అది సోవియట్ వాళ్ళు కట్టించిన మాన్యుమెంట్ అనమాట. ఇప్పటి వరకు మనం రోమన్ హిస్టరీ అవన్నీ చూసాం కదా, కంటిన్యూస్ గా జనాలు నివసిస్తున్నారు అంటే సోవియట్లు కూడా తర్వాత వచ్చారనమాట. ఈ మాన్యుమెంట్ ఏంటంటే సోవియట్ వెర్షన్ లోని ఇది ఒక లిబరేషన్ సింబల్ గా అంటారనమాట. కానీ బల్గేరియన్స్ మాత్రం అది ఒప్పుకోరు. వాళ్ళ ఆక్యుపేషన్ అది లిబరేషన్ కాదు అని. బేసిక్ గా జర్మనీ నుంచి వీళ్ళని లిబరేట్ చేస్తామని వచ్చి ఆక్యుపై చేస్తారు సోవియట్ వాళ్ళు. సో అప్పుడేమో ఈ స్టాట్యూ కట్టారనమాట. ఇది 1957 నవంబర్ ని అన్వీల్ చేశారు. దీని పేరేమో ఆల్యోషా మాన్యుమెంట్ అంటారనమాట. ఇది ఎవరు ఆల్యోషా స్కూర్లతోవ్ అనే ఒక సోవియట్ సోల్జర్ అనమాట అతను. అందుకు దాన్ని అల్యోషా మాన్యుమెంట్ అంటారు. దీన్నేమో వాసిల్ రాదోస్లావోవ్ అనే ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు అనమాట. దీన్ని యాక్చువల్లీ వీళ్ళు బల్గేరియా వాళ్ళు పడగొట్టేస్తాం అన్నారు, కానీ ఇది పెద్దగా చాలా బాగుంది కదా అని ఫైనల్ గా అది పడగొట్టలేదు. ఇప్పటికీ నడుస్తుంది ప్రొటెస్ట్లు దాన్ని పడగొట్టేయాలి అని. డ్రోన్ తడిసిపోయింది భయ్యో. బల్గేరియా వస్తే వర్షం పడాలి అని రూల్ ఉన్నట్టుంది. సోఫియా వ్లాగ్ ఒకసారి చూడండి, మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. దాంట్లో కూడా సేమ్ ఈ వర్షంలోనే తిరిగేశాను. ఈసారి ఫోర్కాస్ట్ చూస్తే చిన్న వర్షం అన్నాడు. సో నేనేమో రెయిన్ కోట్ గట్రా ఏం తెచ్చుకోలేదు అనమాట. సోఫియా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొస్తే వర్షంలో మొత్తం అంతా కుమ్మేశాను. ఫుల్గా తడిసిపోయాను. మళ్ళీ ఇప్పుడు 8 అయింది, శుభ్రంగా వర్షం పోయింది, ఎండ వచ్చింది. డ్రోన్ అయితే బాగానే ఉందండి, చెక్ కూడా చేశాను, అంతా బాగానే ఉంది లక్కీగా. చూసారు కదండి, వీళ్ళందరూ మనం వర్షం వల్ల మిస్ అయిపోయాం. కానీ ఇలాగ యాక్చువల్లీ తిరుగుతూ ఉంటారు బైకుల మీద, కార్ల మీద బెలూన్లు పెట్టుకొని. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా ఫోటోషూట్లు చేసుకుంటారండి. భలే ఉంటుంది. మంచి బాగా డ్రెస్అప్ అయి పిల్లలందరూ. ఏరియా అంతా ఇలా గ్రఫిటీ ఉన్నదండి. ఏమిటి అని కనుక్కుంటే వీళ్ళు మామూలుగా గ్రఫిటీ చాలా ఊళ్ళల్లో ఇల్లీగల్ కదా, దొంగతనంగా వేస్తారు. గ్రఫిటీ అంటే ఇలాంటి పెయింటింగ్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎలాగో ఆపలేము అనేసి దాన్ని రెగ్యులేట్ చేశారు. ఓన్లీ టాప్ ఆర్టిస్టులు మాత్రమే వేయాలి అని. అందుకే ఇక్కడ గ్రఫిటీ అంతా కూడా అందంగా ఉంటుంది. బార్ 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 హుక్కా బార్. ఈ ఊరంతా హుక్కా బార్లు చాలా ఉన్నాయండి. ఓటోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, సో అక్కడి నుంచి ఈ హుక్కా బార్లు ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఈ ఊర్లో. అండ్ దానికి కూడా మెనూలు ఉన్నాయి, ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అని. చాలా ఫ్లేవర్లలో ఉంటాయి. నాకు ఇప్పటివరకు ఆ విషయం తెలియదు. ఒకసారి మళ్ళీ ఈ వాకింగ్ స్ట్రీట్కి వచ్చాను. ఇంకేమైనా యాక్టివిటీ ఏమైనా ఉంటుందేమో రాత్రిపూట అని. లూబ్లిన్లో చూసారు కదా, ఆ వాకింగ్ స్ట్రీట్ అంతా రాత్రి కూడా మంచి కలకల్లాడుతున్నది. అలాగే ఏమైనా ఉంటుందేమో అని వచ్చాను, కానీ అన్నీ మూసేశారు. జనాలు అయితే మాత్రం నడుచుకుని వెళ్తున్నారు, ఎందుకంటే రెస్టారెంట్స్ అవన్నీ ఆ కపానా వైపు ఉన్నాయి. అందరూ కూడా అటువైపు నడుచుకుని వెళ్తున్నారు. ఈ మీలో గారి దగ్గర మాత్రం జనాలు ఇంకా బాగానే ఉన్నారు. మీలో అన్నాలో మైలో అన్నాలో కానీ. పొద్దున్న చూడలేదు, ప్లోవ్డివ్ని యూరోపియన్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్ అంటారటండి. మీకు ప్రతి వీడియోలోని యూరోప్లో చెప్పినట్టే ఇక్కడ కూడా చూడండి డ్రింకింగ్ వాటర్ ఉన్నది. బాటిల్ తెచ్చుకొని పట్టేసుకోవడమే. ఎక్కడా కూడా మంచినీళ్ళు కొనవలసిన అవసరం ఉండదు యూరోప్లో. మొత్తం మీద జాజ్ వాయిస్తున్నారు. జాజ్ చెవికి వినబడితే డాన్స్ చేయాలనిపిస్తుందండి. మనకా డాన్స్ రాదు, ఏం చేస్తాం. మళ్ళీ ఉరుములు మెరుపులు మొదలైపోయండి. నేనేమో ఇప్పుడు కొడుకు కూడా తెచ్చుకోలేదు. పదండి క్విక్గా మనం హాస్టల్కి వెళ్ళి పడుకుందాము. రేపు పొద్దున్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళి వీడియో ముగిస్తాను అనమాట. మనం వీడియో స్టార్టింగ్లో 2 క్వశ్చన్లు అడిగాను చూసారా. ఒకటేమో యూరోప్లోని అతి పురాతనమైన నగరం అని వీళ్ళు అంటారు, అది నిజమా కాదా అని. రెండోదేమో 7 కొండలు ఎక్కడున్నాయి అని. ఆ రెండింటికి సమాధానం ఈ కొండ మీద ఉన్నదనమాట. నేను ఇప్పుడు నెపెట్ తెపె అనే ఒక కొండ మీద ఉన్నాను. ఈ కొండ మీదకి వచ్చాక అసలు విషయం తెలిసిందనమాట. ఇదే కొండ మీద ఇక్కడ ఎక్స్కవేషన్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ 6000 BCలో మనుషులు ఉన్నారు అనడానికి ఇక్కడ ఆధారం దొరికిందనమాట. సో మొత్తం 8000 సంవత్సరాల కిందట ఇక్కడ మనుషులు ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఇక్కడ మనుషులు ఉన్నారనమాట. కాబట్టి ఇదేమో ఓల్డెస్ట్ సిటీ అంటారు, కానీ యాక్చువల్లీ ఓల్డెస్ట్ కాదు, ఓల్డెస్ట్ కంటిన్యూస్ ఇన్హాబిటేటెడ్ సిటీ. అంటే 8 సంవత్సరాల నుంచి మనుషులు కంటిన్యూస్గా ఉన్నారు. దీనికన్నా ఇంకా పురాతనమైన నగరాలు ఉన్నాయి, తప్ప అక్కడ మధ్యలో మనుషులు ఉండేవారు కాదనమాట. సో అది దీని స్పెషాలిటీ. ఈ కొండ మీద యాక్చువల్లీ దానికి ఆధారాలు దొరికాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక కొండ ఉంది, అక్కడ ఒక కొండ ఉంది, అలాగే అక్కడ ఒక కొండ ఉంది. సో 3 కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి 3. తర్వాత ఆ వెనకాతల మనకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి, కానీ ఆ వెనకాతల యాక్చువల్లీ ఆ పెద్ద కొండల ముందు 2 కొండలు ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్నీ 5 అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్నది 6.
మరి ఏడోది ఏది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏడోది యాక్చువల్లీ తవ్వేశారు మొత్తం కొండంతా. తవ్వేసి ఇక్కడ రోడ్లు వేయడానికి పేమెంట్లకి దాన్ని వాడారట. సో ఏడో కొండ మీద ఎప్పుడూ నడుస్తూనే ఉంటారు ఇక్కడ జనాలు. సో అదండి యూరోప్లో అతి పురాతనమైన నగరం చూపెట్టేశాను మీకు. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడ అనుకుంటున్నారా, అది కూడా ఇంకొక పురాతనమైన నగరమే, కాకపోతే చాలా 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 ఫేమస్ అనమాట. ప్రివ్యూ అయితే మాత్రం మీకు చూపెడుతున్నాను. అది ఏమిటి అనేది కింద నిన్న పోల్ పెడుతున్నాను, దాంట్లో మీరు పోల్లో పార్టిసిపేట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో మళ్ళీ ఆ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు